ప్రతి పేద మహిళకి రూ. 1500 డబ్బులు ప్రతి నెలా ఇస్తాం. 18 దాటితే 60 ఏళ్ళు లోపు ఉంటే. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాం. ఇది ప్రభుత్వం ఇచ్చిన హామీ. నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇది కాస్త తీసుకొచ్చి P4లో అని చెప్పి చివరికి 10 లక్షలని, చివరికి 3 లక్షలని, దీంట్లో మీరు భాగస్వాములు అవ్వండి. ఈ P4 అంటే ఏంటయ్యా అంటే, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కనుక ఎవరికన్నా దానం చేయండి. ఈ దానకర్ములని తమ రికార్డులో రాసి వీళ్ళందరి చేత నేను దానం చేయించా అని చెప్పుకోవడమే P4. ఇంతకు మించి వేరే ఏమీ లేదు. ఇందులో బ్యాంకర్లు భాగం కావాలి అంటే ఏం లేదు. ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పెద్ద పెద్ద కంపెనీలోళ్ళు, బ్యాంకులోళ్ళు వీళ్ళందరూ కూడా కొంత ఖర్చు పెడతారు. 2% అంటే ఒక 100 కోట్ల బిజినెస్ జరిగిందంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద. వాటిని ఏ వైద్య శిబిరాలో ఇట్లాంటివి పెడుతుంటారు. వాటిని దీనికి వాడమంటారు. కానీ దీంట్లో ఎట్లాగ వాడతారు? వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, డబ్బులు ఇవ్వండి. వాళ్ళకి ఇంట్లో బాగాలేదు, డబ్బులు ఇవ్వండి. వాళ్ళకు ₹1,00,000 ఖర్చులకు ఇవ్వండి. ఈ ఎట్లా కుదురుతుంది? ఇందులో అసలు P4 కాన్సెప్ట్లోనే విచిత్రమైనటువంటిది అదే. ఇప్పటికీ దానికి క్లారిటీ రాకుండా అదేదో దేవతా వస్త్రంలాగా, బ్రహ్మ పదార్థంలాగా ఎవ్వరికి అర్థం కానటువంటి స్టేట్మెంట్లు మాత్రం కొనసాగుతున్నాయి.